ఒక్కరికి మంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేది నా కోరిక అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు మన పక్కన ఉన్నటువంటి ఆత్మకూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి శ్రీశైలాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం టైప్లో కూడా దాన్ని డెవలప్ చేయాలనే ఒక చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఉంది. వారు మోడీ గారు కూడా దాన్ని చేసి అది ప్రకటన చేస్తారని మనం అందరం కూడా ఆశిస్తాం. రెండవది, ఈ మీటింగ్కు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ ఏ విధంగా ఉండాలంటే మండల పార్టీ కన్వీనర్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే పార్టీ తరఫున ఉన్నటువంటి బూత్ కన్వీనర్ వరకు కూడా క్లస్టర్ కావచ్చు, ఈనుడు కావచ్చు, మండల పార్టీ మన విలేజ్ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, అందరూ కూడా ఒకసారి మళ్ళీ మీటింగ్ చేస్తాం. దీనికి మేము ఒకటి ఏమి ఇచ్చారంటే మన ప్రభుత్వం నుంచి కూడా ఎవరో కలెక్టర్ గారు ఎండిఓ, ఏపీఎం, ఏపీఓ ఇది ఒక టీం. మీరు మండలానికి సంబంధించి దాదాపు మనకి ఏ మండలానికి ఎంత టార్గెట్ ఇచ్చారనేది ఒక అన్ని క్లియర్గా ఉన్నాయి. నందికొట్టు పట్టణానికి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు కమిషనర్ గారు, క్లస్టరు, మీ వార్డు పర్సన్స్, సెక్రటరీ, సచివాలయ ఎంప్లాయీస్ వీరందరూ కూడా మీకు దాదాపు అంటే 109 సోమవారం పొద్దున మళ్ళీ మన గురుమూర్తి గారు, నేను అందరూ కూడా ఒకసారి నందికొట్టులో మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుని రివ్యూ చేసుకొని మనం ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ నుంచి ఎంతమంది తరలిస్తున్నారని కూడా పూర్వ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ కూడా తెలియాలని చెప్పేసి కూడా మనం తెలియజేస్తున్నాము. రెండవది వచ్చేసి నందికొట్టు రూరల్ వచ్చేసి ఎండిఓ, ఏపీఓ అలవేలమ్మ, ఏపీఎం శ్రీనివాసులు అందరూ కూడా వస్తారు. ఖచ్చితంగా మన రాష్ట్రానికి, మన జిల్లాకు మేలు జరిగే విధంగానే అందరూ కూడా ఆశిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పోయి విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి అందరిపైన ఉంది. కోఆర్డినేషన్ ఏదైతే ఉందో మీరు విలేజ్ లెవెల్లో ఏ లీడర్ ఎంతమంది మొబిలైజేషన్ చేస్తున్నారో ఏం కదా అనేది మీరు నాకు తక్కువ మండే మార్నింగ్ అంతా చెప్పేస్తే కూడా మనం ఎంత ఫిగర్ అనేది కూడా మన పార్టీకి ఫిగర్ పంపించాలి కదా. ఎందుకు మనం చెప్పాలి, పార్టీ స్ట్రక్చర్ నేను పంపించుకుంటాను. ఎంతమంది లీడర్లు వస్తున్నారు, ఎంతమంది స్టేజ్ ఈ రాష్ట్రాన్ని దశా దిశగా పనిచేస్తూ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మరి ముందుకు సాగుతున్న సందర్భంగా గతంలో చూసాం సూపర్ 6లో అన్ని కూడా పథకాలన్నీ కూడా అమలు చేసి మరి అదేవిధంగా అనంతపురం జిల్లాలో సూపర్ 6, సూపర్ 8 అని పెట్టి కూడా భారీ ఎత్తున ప్రపంచ దేశాలకు కూడా సాటి చెప్పి అనంతపురం జిల్లాలో కూడా భారీ ఎత్తున జరిగి మరి ఈరోజు ప్రజలకై అత్యంత భారంగా ఏదైతే జిఎస్టీ అంటే చాలా అన్నిటి మీద యాటేసి నిత్యావసర సరుకులు కానించి అరుణాథ్ రెడ్డి గారు రావచ్చు అన్ని మరి రవి మొన్న చూసాం 18% నుంచి 5% తగ్గించి ప్రజలకి ఎటువంటి భారం లేకుండా కూటమి ప్రభుత్వం మన నరేంద్ర మోడీ గారు తీసుకున్న చొరవతో అందుకని ఇదే కాకుండా ఇవన్నిటి మించి ఈ సభని ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నామని ఆయన ఇక్కడికి ఇచ్చేసి ఆ యొక్క బహిరంగ సభలో ప్రజలకు అందరికి కూడా తెలియజేయడానికి రెండోదిగా మీరు కూడా కొంచెం తెలియజేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఈ 1.5 సంవత్సరంలో కరెంటు బిల్లు కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ సింగల్ అయ్యే పైసా కూడా పెంచలేదు. గతంలో 60 రూపాయల పెట్రోల్ని 100 రూపాయలు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా పెట్రోల్ 70 రూపాయలు ఉంటే 110 రూపాయలు చేసి మరి ప్రజలకు ఎంత భారంగా చేసింది. ఇవన్నిట్లో దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనమందరూ కూడా ఈ సభలో అందరూ భాగస్వాములుగా అయ్యి మనకు దాదాపు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మాన్య సింహానంద రెడ్డి ఆధ్వర్యంలో మనం అందరూ కూడా నందికొట్కూరులో కానీ ఎన్నికల రీతిలో జనాల్ని మొబిలైజేషన్ చేస్తూ ఈ జనాల్ని ఏ విధంగా మనం అక్కడికి తీసుకొని పోవడానికి ఎమ్మెల్యే అన్ని రకాలుగా కూడా మనకు వివరించి చెప్తారు.